హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 10వ తారీఖు మార్చి 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాము. నాకు కొంచెం వర్క్స్ ఉండడం వల్ల నేను డైలీ పేపర్ అనాలిసిస్ అయితే లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అంతేకాకుండా రేపు ఎల్లుండి కరెంట్ అఫైర్స్ అనేవి 2 రోజులు రావు, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా రావు. ఎందుకంటే నేను ఒక పని మీద క్యాంప్ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ 2 days పేపర్ అనాలిసిస్ అలాగే కరెంట్ అఫైర్స్ అనే వీడియోస్ అప్లోడ్ కావు. ఓకేనా. ఆ తర్వాత రోజు కరెంట్ అఫైర్స్ ఆ 2 days వచ్చేసి నేను ఆ తర్వాత నెక్స్ట్ డేస్లో మిక్స్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు మనం ఫస్ట్గా చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాటన్నింటి గురించి డిస్కషన్ చేద్దాం. చూడండి, కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ 11,000 కంపెనీలు మూత. 2020 ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి 2021 మధ్య మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించడం జరిగింది. ఇతనే అనురాగ్ ఠాకూర్ అనమాట. ఇతను వచ్చేసి సహాయ ఆర్థిక మంత్రి అండి. సహాయ ఆర్థిక మంత్రి. అయితే ఇతను ఏం చెప్పారంటే, పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు గాను 2020 నుంచి ఏప్రిల్ అలాగే ఫిబ్రవరి 2021 వరకు కూడా, అంటే గత నెల వరకు కూడా సుమారు 11,000, సుమారు ఏం కాదు 10,113 కంపెనీలు మూతపడ్డాయని మన ఇండియాలో చెప్పడం జరిగింది. అయితే 2020-21లో వ్యాపారాలను ఆపివేసిన లిస్టెడ్ కంపెనీల వివరాలను నిన్న వివరించడం జరిగింది. అయితే లేటెస్ట్ లెక్కల ప్రకారం 2014 కంపెనీ, గుర్తుపెట్టుకోండి, 2014 కంపెనీ చట్టంలోని సెక్షన్ 248(2) కింద మొత్తం 10,113 కంపెనీలు మూసివేశారు. ఎలాంటి చట్టపరమైన చర్యలు లేకుండా కేవలం స్వచ్ఛందంగా వ్యాపారాలను కంపెనీలు నిలిపివేసినట్లు చెప్పారు. అయితే ఇందులో ఎక్కువగా ఢిల్లీ యూటీ అంటే యూనియన్ టెరిటరీలో మొత్తం 2,394 కంపెనీలు మూతపడ్డాయి. ఇండియాలోనే అతి ఎక్కువ కంపెనీలు మూతపడ్డ కరోనా టైంలో యూటీ వచ్చేసి ఢిల్లీ. ఓకే. అండ్ అంతేకాకుండా ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో 1,996 కంపెనీలు, తమిళనాడులోని వచ్చేసి మనకి 1,322 కంపెనీలు, మహారాష్ట్రలో 1,279 కంపెనీలు, కర్ణాటకలో 836 కంపెనీలు, చండీగఢ్లో 501 కంపెనీ, రాజస్థాన్లో 479 కంపెనీలు, తెలంగాణలో 404 కంపెనీలు, కేరళలో 307 కంపెనీలు, జార్ఖండ్లో 137 కంపెనీలు, మధ్యప్రదేశ్లో 111 కంపెనీలు, బీహార్లో 104 కంపెనీలు వాటి యొక్క కార్యకలాపాలను విరమించుకున్నాయి. అంటే స్వతహాగా ఆ సంస్థలే మూసుకున్నాయి అన్నమాట వాళ్ళ కంపెనీస్ని. ఓకే. ఇదంతా కూడా నిన్న ఏదైతే పార్లమెంట్లో జరిగిన చర్చల్లో భాగంగా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అయిన అనురాగ్ ఠాకూర్ గారు పార్లమెంట్ ముఖంగా అనౌన్స్ చేశారు. తర్వాత దీనికి సంబంధించిన కీ పాయింట్స్ అండి, చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ వినండి. ఏప్రిల్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు భారతదేశంలో ఎన్ని వేల కంపెనీలు మూతపడ్డాయి అంటే 10,113. అలాగే భారత ఆర్థిక సహాయ మంత్రి ఎవరంటే అనురాగ్ ఠాకూర్. ఏ చట్టం కింద 10,113 కంపెనీలు మూతపడ్డాయి అంటే 2014 కంపెనీ చట్టంలోని సెక్షన్ 248(2)లో. అండ్ 2014 కంపెనీ చట్టం కింద అత్యధిక కంపెనీలు ఏ రాష్ట్రం లేదా యూటీలో మూతపడ్డాయి అంటే ఢిల్లీ. ఎన్నండి 2,394. అలాగే అతి ఎక్కువ కంపెనీలు మూతపడ్డ రెండవ రాష్ట్రం ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ అనమాట, 1,936 కంపెనీలు. అలాగే మూడవ రాష్ట్రం, కామన్ క్వశ్చన్ అండి, మూతపడ్డ కంపెనీలు అది కూడా రాష్ట్రాల వైడ్గా ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మూడో స్థానంలో తమిళనాడు ఉందండి, 1,322 కంపెనీలు. అలాగే 4వ స్థానంలో, అంటే కంపెనీలు మూతపడ్డ లెక్కల్లో 4వ స్థానంలో మహారాష్ట్ర ఉంది, 1,279. తర్వాత 5వ స్థానంలో కర్ణాటక ఉంది, 836. ఆ తర్వాత వచ్చేసి 6వ స్థానంలో చండీగఢ్ ఉంది, 501. గుర్తుపెట్టుకోండి, నేను క్వశ్చన్ చాలా పెద్దది, కామన్ కదా, అందుకే చదవట్లేదు మళ్ళీ. 7వ స్థానంలో రాజస్థాన్ అండి, 479. అలాగే 8వ స్థానంలో తెలంగాణ 404. అండ్ తర్వాత వచ్చేసి 9వ స్థానంలో కేరళ 307. అలాగే 10వ స్థానంలో జార్ఖండ్ 137. మహారాష్ట్ర వచ్చేసి మనకి 11వ స్థానంలో ఉంది, మహారాష్ట్ర కాదు, మధ్యప్రదేశ్ వచ్చేసి 11వ స్థానంలో ఉంది. మొత్తం వచ్చేసి 111 కంపెనీలు. అలాగే 12వ స్థానంలో బీహార్ ఉందన్నమాట, 104 కంపెనీలు మూతపడ్డాయి, గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే ఆర్సిఎల్ సిఇఓగా పల్లవ్ మహపాత్ర. పల్లవ్ మహపాత్ర వచ్చేసి మొన్న రిటైర్ అవ్వడం కూడా జరిగిందనమాట, అంటే పదవి విరమణ చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని యొక్క మాజీ సిఇఓ పల్లవ్ మహపాత్ర అసెట్ రీకన్స్ట్రక్షన్ ఇండియా కన్స్ట్రక్షన్ కో ఇండియా లిమిటెడ్, దీన్ని ఆర్సిఎల్ అంటారు. ఆర్సిఎల్ అంటే చూడండి, మీకు చెప్తాను మళ్ళీ, మీరు ARSIL ఆర్సిల్
ఓకే, అది. సో దీని యొక్క కంపెనీ యొక్క సో CEO అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పల్లవ్ మొహపాత్ర గారు నియమితులు కావడం జరిగింది. అయితే ఇతను సెంట్రల్ బ్యాంక్ CEOగా పదవి విరమణ చేసిన తర్వాత ఆ యొక్క కంపెనీలో ఈ పదవ బాధ్యతలు అప్పచెప్పినట్లు ఆర్సిల్ కంపెనీ ప్రకటించింది. 2002లో అసెట్ రీకన్స్ట్రక్షన్ కో ఇండియా లిమిటెడ్ అనే కంపెనీని మన ఇండియాలో స్థాపించారు 2002లో. ఈ కంపెనీకి 12,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అలాగే 230 మంది ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు ఆర్సిల్ కంపెనీ CEOగా బాధ్యతలు నిర్వహించిన వినాయక్ బహుగున్ 2020 జూన్లో పదవి విరమణ పొందారు. సో అతని ప్లేస్లో తర్వాత ఆగిపోవడం జరిగింది. ఓకే, అయితే ఈ యొక్క ఆర్సిల్ కంపెనీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. చూడండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ CEO ఎవరు? పల్లవ్ మొహపాత్ర. అలాగే ఆర్సిల్ నామాన్ని విస్తరించండి అని అడగవచ్చు. అసెట్ రీకన్స్ట్రక్షన్ కో ఇండియా లిమిటెడ్ అండి. అలాగే అసెట్ రీకన్స్ట్రక్షన్ కో ఇండియా లిమిటెడ్ నూతన CEO ఎవరు? పల్లవ్ మొహపాత్ర. అండ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కో ఇండియా లిమిటెడ్ ఏ సంవత్సరం భారతదేశంలో స్థాపించారంటే 2002లో. అసెట్ రీకన్స్ట్రక్షన్ కో ఇండియా లిమిటెడ్ కంపెనీ మాజీ CEO ఎవరు? వినాయక్ బహుగన్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. తరువాత బుద్ధ ఘోషుడు అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కనుమూత అండి. చూడండి, సిగ్మండ్ ఫ్రాయిడ్ రచనలు తెలుగు నేలకు పరిచయం చేసిన ప్రముఖ అనువాదకుడు. అనువాదకుడు అంటే లాంగ్వేజ్ చేంజ్ చేస్తారు కదా, అనువాదం చేస్తారు. అనువాదకుడు, మిసిమి పూర్వ సంపాదకుడు, అలాగే ప్రఖ్యాత బౌద్ధ సాహిత్యమూర్తి. ఇతనికి ఉన్న పేర్లు అన్నమాట ఇవి. అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి 88 సంవత్సరాల వయసులో చనిపోయారండి హైదరాబాద్లో. అతను 1933 ఫిబ్రవరి 22న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా తూములూరులో జన్మించారు. ఏయూలో తత్వశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశారు. అండ్ మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతంపై లోతైన పరిశోధన చేశారండి. మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎవరైనా అడగవచ్చు. అతను ఒక మానసిక శాస్త్రవేత్త. అతని సిద్ధాంతంపై లోతైన పరిశోధన చేసి స్వప్న సందేశం, మనసు మర్మం, మనసు గతినే మార్చిన ఫ్రాయిడ్, కళలకు అర్థం చెప్పడం ఎలా, ప్రేమ సిద్ధాంతాలు తదితర పుస్తకాలు ఆయన రచించారు. ఏ ఫిజిక్స్ ఫర్ ది మోడర్న్ వరల్డ్, గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్ ఫర్ ది మోడర్న్ వరల్డ్ పుస్తకాన్ని 1964లో తెలుగులోకి అనువాదించారు అతను. ఆ అనువాదానికి, ఆ రచనకి సో అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేది కదండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద పురస్కారానికి ఎంపిక చేసింది. అండ్ మిసిమి మాసపత్రికకు ఇతను 10 సంవత్సరాలు ఎడిటర్గా వర్క్ చేశారు. మిసిమి అనే ఒక మాసపత్రిక. ఓకే, బౌద్ధ సాహిత్యాలలో సేవలకు 2018లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆయనకు కళారత్న హంస అవార్డుతో సత్కరించింది. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఆర్టికల్ ద్వారా కవర్ అయ్యే టాపిక్స్ ఏంటి అంటే, అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఇటీవలే మరణించారు. అతను ఎందులో ప్రసిద్ధి? అనువాదకుడు, రచయిత. అలాగే అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్. ఏ ఫిజిక్స్ ఫర్ ది మోడర్న్ వరల్డ్ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి అండి. 1964లో అనువాదం జరిగింది. ఏ రచనకు అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉత్తమ అనువాద పురస్కారం ఇచ్చిందంటే ఏ ఫిజిక్స్ ఫర్ ది మోడర్న్ వరల్డ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. బౌద్ధ సాహిత్యంలో సేవలకు ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న హంస అవార్డుతో సత్కరించిందంటే 2018లో. ఓకే, సో అది. నెక్స్ట్ అశ్విన్కు ICC అవార్డు అండి. చూడండి, అంతర్జాతీయ క్రికెట్ మండలి, దీన్ని ICC అంటారంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనమాట. ఓకే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ యొక్క ఏడాది ప్రవేశపెట్టిన ప్లేయర్ ఆఫ్ ది మంత్. వీళ్ళు 2021 జనవరి నుండి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్స్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఫస్ట్ మంత్ అంటే జనవరి మంత్కి రిషబ్ పంత్, ఇతను మన ఇండియన్ క్రికెట్ ప్లేయరే, అతను ఎన్నికయ్యారనమాట జనవరి మంత్కి. ఇప్పుడు ఫిబ్రవరి మంత్కి వచ్చేసి అశ్విన్ ఎంపిక కావడం, రవిచంద్రన్ అశ్విన్ గారు ఎంపిక కావడం జరిగిందనమాట ప్లేయర్ ఆఫ్ ది మంత్కి ఫిబ్రవరికి సంబంధించి. గుర్తుపెట్టుకోండి. అది కూడా సో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో 176 పరుగులు 24 వికెట్లు కనబరిచిన ప్రదర్శన చేసినందుకు గాను సో అశ్విన్కి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇదిగోండి ఇతనే రవిచంద్రన్, సో అశ్విన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఎవరికి ఇచ్చారండి చెప్తాను చూడండి, అది కూడా కీ పాయింట్స్లో. ICCని విస్తరించండి అని అడగొచ్చు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అలాగే దీన్ని తెలుగులో ఏమంటారంటే అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటారు. కౌన్సిల్ ఈజ్ ఈక్వల్ టు మండలి. ఓకే, సో ఇంటర్నేషనల్ ఈజ్ ఈక్వల్ టు అంతర్జాతీయ.
సో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఫిబ్రవరి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరికి ఎంపిక చేసింది అంటే, లేదా అవార్డుకి ఎవరిని ఎంపిక చేసింది అంటే రవిచంద్రన్ అశ్విన్, మన ఇండియాకి చెందిన ప్లేయరే, క్రికెట్ ప్లేయరే, ఆల్రౌండర్. అలాగే అంతర్జాతీయ క్రికెట్ మండలి ఏ సంవత్సరంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రవేశపెట్టిందంటే 2021 నుండే స్టార్ట్ చేసింది, అది కూడా జనవరిని. అయితే ఈ అవార్డులో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుని జనవరిలో ఎవరికి ఇచ్చారంటే రిషబ్ పంత్, ఇతను కూడా మన ఇండియన్ ప్లేయరే. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మిషన్ పారా హుషార్. సో చూడండి, ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి, అంటే ప్రకృతి విపత్తులు అంటే ఏంటండి, భూకంపాలు కావచ్చు, సునామీ కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద వర్షాలు కావచ్చు, అలాంటి వాటిని ముందే పసిగట్టి అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించడం కోసం నాసా, ఇస్రో, సార్, దీన్ని నిషార్ అంటారు, ఈ యొక్క సంయుక్త ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అగ్రశ్రేణి రోదసి సంస్థలు అయిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రో అలాగే నాసా, ఈ రెండూ కలిపి ఈ యొక్క నిసార్ అనే ఒక ప్రాజెక్ట్ని చేపడుతున్నాయి. సో నిసార్లోనే మీకు రెండు పదాలు ఉంటాయి, ఒకటి నాసా, ఇస్రో అండ్ నిసార్. ఓకే, నిసార్ చెప్తాను చూడండి, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నిసార్, ఎన్ అంటే నాసా, ఐ అంటే ఇస్రో, సార్. ఓకే, అది. అయితే వీళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా ఈ యొక్క నిసార్ అనే ప్రాజెక్ట్ని చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే, సో భూమి మీద ఉండే భూభాగాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని స్పష్టంగా ఆ యొక్క చిత్రాలను స్పష్టంగా చూపిస్తుంది అనమాట. అయితే దీనికోసం సో మనం నిసార్ అనేది విన్నాం కదా, నిసార్. ఓకే, ఎన్ అంటే నాసా, ఐ అంటే ఇస్రో, సార్ అంటే ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీకి చెందిన సింథటిక్ అపార్చర్ రాడర్ అనమాట. సింథటిక్ అపార్చర్ రాడర్నే సార్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఎస్ ఫర్ సింథటిక్, ఏ ఫర్ అపార్చర్, ఆర్ ఫర్ రాడర్. దీన్ని ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీకి చెందిన సింథటిక్ అపార్చర్ రాడర్ అనమాట. ఈ పేలోడ్తో తాజాగా ఇస్రో అభివృద్ధి చేసింది. దీన్ని ఇటీవల నాసాకు తరలించారు. ఎస్ బ్యాండ్ సార్ పేలోడ్ను నాసా అభివృద్ధి చేయనున్న ఎల్ బ్యాండ్ సార్ పేలోడ్కు అనుసంధానించనున్నారండి. సో నాసా తయారు చేసిన ఎస్ బ్యాండ్ సార్ లేపోడ్ని, అలాగే ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీకి చెందిన సింథటిక్ అపార్చర్ రాడర్, ఇది ఇస్రో తయారు చేసింది. వీళ్ళిద్దరూ తయారు చేసిన దాన్ని ఈ యొక్క నిసార్ అనే ప్రాజెక్టులో చేపట్టబోతున్నారు. అయితే భూ ఉపరితలం కోసం నిసార్ మిషన్ను చేపట్టారు. 2 ఫ్రీక్వెన్సీలతో రాడర్లు, అంటే నాసా తీసుకొచ్చిన ఒక ఫ్రీక్వెన్సీ, అలాగే ఇండియా తీసుకొచ్చిన 2 ఫ్రీక్వెన్సీ రాడర్లను ప్రయోగిస్తున్న, అంటే ఈ 2 సంస్థలు తీసుకొచ్చిన 2 రాడార్లను లేదా పేలోడ్ను ఉపయోగించి తయారు చేస్తున్న లేదా ప్రయోగం చేస్తున్న మొదటి మిషను ఈ నిసార్ మిషనే. ఇందులో ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ రాడార్ను ఇస్రో డెవలప్ చేయగా, ఎల్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ రాడార్ను నాసా డెవలప్ చేసింది. ఎస్ బ్యాండ్, ఎల్ బ్యాండ్ గుర్తుపెట్టుకోండి. ఎస్ బ్యాండ్ అనేది ఇస్రో, ఎల్ బ్యాండ్ అనేది నాసా. ఈ 2 ఫ్రీక్వెన్సీ బ్యాండ్లతో కూడిన రాడార్లను వినియోగించడం వల్ల భూమి ఉపరితలంలోని మార్పులను చదరపు సెంటీమీటర్ రేంజ్ వరకు కూడా స్పష్టంగా అంచనా వేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. నిసార్పై 2014లో ఇస్రోకి నాసాకి అవగాహన ఒప్పందం కుదిరిందండి, 2014లో. అయితే ఈ యొక్క నిసార్ అనే ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దీన్ని 2022లోని శ్రీహరికోట వద్ద పరీక్షిస్తారు. దీనికి సంబంధించిన కీ పాయింట్స్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ప్రకృతి విపత్తులకు ముందుగానే తెలిసే ప్రాజెక్టును నాసాతో సంయుక్తంగా ఏ సంస్థ చేపట్టిందంటే ఇస్రో మీన్స్ చెప్తాను. అలాగే నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన ప్రకృతి విపత్తులను ముందుగానే తెలిపే ప్రాజెక్ట్ పేరేమిటి? నాసా, ఇస్రో, నిసార్. అండ్ ఇస్రో పూర్తి నామం ఏమిటి అని అడగవచ్చు, లేదా ఇస్రోని విస్తరించండి అని అడగవచ్చు. మీరు ఎలా ఇచ్చినా సరే అటెంప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నాసా పూర్తి నామము లేదా విస్తరించండి అని అడిగితే ద నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. అండ్ ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీకి చెందిన సింథటిక్ అపార్చర్ రాడర్ పేలోడ్ని ఏ సంస్థ అభివృద్ధి చేసిందంటే ఇస్రో. ఓకే, ఇస్రో పూర్తినామం ఏంటో కూడా చెప్పాను చూడండి. అలాగే ఎస్ బ్యాండ్ పవర్ పేలోడ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసిందంటే నాసా. అలాగే ఎల్ బ్యాండ్ పేలోడ్ను వచ్చేసి ఎస్ బ్యాండ్ వచ్చేసి ఇస్రో, ఎల్ బ్యాండ్ వచ్చేసి నాసా అండి. ఓకేనా. సో ఎస్ బ్యాండ్ వచ్చేసి ఇస్రో, గుర్తుపెట్టుకోండి. ఎస్ బ్యాండ్ వచ్చేసి ఇస్రో, ఎల్ బ్యాండ్ వచ్చేసి నాసా డెవలప్ చేశారు. ఇక్కడ అదే చిన్న మిస్టేక్ పడింది. సో ఎస్ బ్యాండ్ వచ్చేసి ఇస్రో తయారు చేసింది, నాసా కాదు, ఇస్రో. అలాగే నిసార్ ప్రాజెక్ట్ కోసం నాసా, ఇస్రో మధ్య ఏ సంవత్సరంలో ఒప్పందం కుదిరింది? 2014లో. అలాగే నిసార్ ప్రాజెక్ట్ని ఏ సంవత్సరంలో ప్రయోగిస్తారు అంటే 2022లో. అలాగే నిసార్ ప్రాజెక్ట్ని ఎక్కడి నుండి ప్రయోగిస్తారంటే శ్రీహరికోట నుండి, ఆంధ్రప్రదేశ్లో ఉంది అది.
నెక్స్ట్ వచ్చేసి మన మెరైన్లు సురక్షితం ఎందుకు అంటే శత్రువులకు చిక్కకుండా జలాంతర్గాములు అంటే సబ్మెరైన్లు సుదీర్ఘకాలం నీటిలో ఉండడం కోసం సహాయపడే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్. ఏంటండి? ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్, దీన్ని ఏఐపి అంటారు. ఈ యొక్క వ్యవస్థను డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు డెవలప్ చేశారనమాట. ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అనేది ప్రజెంట్ అమెరికా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్, రష్యాల దగ్గరే ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో ఈ టెక్నాలజీని వాడుతున్న 6వ దేశంగా మన ఇండియా నిలవడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఏఐపి సిస్టమ్ ద్వారా వచ్చేసి జలాంతర్గాములు సాంకేతిక పరికరాల బ్యాటరీ ఛార్జింగ్ కోసం నీటి ఉపరితలానికి పదే రావాల్సిన అవసరం అయితే ఉండదు. దీన్ని ముంబై తీరంలో సోమవారం రాత్రి ఆ వ్యవస్థను పరీక్షించినట్లు అధికారులు అయితే డిఆర్డిఓ అధికారులు ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ వ్యవస్థను ఏ సంస్థ భారత్లో అభివృద్ధి చేసింది? ఓకే, సో ఆన్సర్ వచ్చేసి డిఆర్డిఓని విస్తరించండి అని అడగొచ్చు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దీన్ని తెలుగులో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అంటారు. అండ్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ వ్యవస్థను అభివృద్ధి చేసిన 6వ దేశం ఏంటి అంటే మన ఇండియా. అలాగే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ వ్యవస్థను వేటి కోసం వాడతారంటే జలాంతర్గాముల కోసం. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ వ్యవస్థ పరీక్షను ఏ నగర సముద్ర తీరంలో పరీక్షించారంటే ముంబైలో. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి బెంగాల్ డీజీపీ తొలగింపండి. సో ఎలక్షన్ కమిషను పశ్చిమ బెంగాల్ యొక్క డీజీపీ అయిన వీరేంద్రను సో కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ, ఓకేనా, సో సిఈసి అనమాట, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, ఆ పదవి నుంచి అతను తప్పించింది. ఆయన స్థానంలో నీరజ్ నయన్ను డీజీపీగా నియమించారు. అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కొత్త డీజీపీ ఎవరండి? నీరజ్ నయన్. అయితే వీరేంద్రను ఎన్నికల విధుల్లో నియమించరాదని సిఎస్కు స్పష్టం చేసింది. వీరేంద్ర అధికార తృణమూల కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పలు పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అంటే సో ఎవరైతే ఇప్పుడు వీరేంద్ర ఉన్నారో ఇతనే వీరేంద్ర, ఇప్పుడు ప్రజెంట్ తొలగించిన వ్యక్తి ఇతనే, పశ్చిమ బెంగాల్ యొక్క డీజీపీ మీన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. అయితే ఇతను ఇండైరెక్ట్గా ప్రజెంట్ ఇప్పుడు తృణమూల కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ చేస్తున్నారనే ఉద్దేశంతో అతన్ని ఆ పదవి నుండి తీసేశారు. ఇప్పుడు ఆ ప్లేస్లో నీరజ్ నయన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పశ్చిమ బెంగాల్ మాజీ రాష్ట్రపతి డీజీపీ ఎవరు అంటే వీరేందర్. అలాగే ఈసీని విస్తరించండి అంటే ఎలక్షన్ కమిషన్, అండ్ సిఈసిని విస్తరించండి అంటే సో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బ్రిక్స్ బ్రాండ్ అంబాసిడర్గా గీతం విద్యార్థిని అండి. బ్రిక్స్ బ్రాండ్ అంబాసిడర్గా గీతం యూనివర్సిటీ విద్యార్థినికి అవకాశం వచ్చింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో ఉన్న సో గీతం డిమ్డ్ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో ఇందులో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సృష్టి జూపూడిని, ఎవరండి? ఇగో ఈఎంఐ సృష్టి జూపూడి బ్రిక్స్ సిసిఐ బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించారు. అయితే బ్రిక్స్ అంటే మన అందరూ తెలుసు. బ్రిక్స్ అంటే ఏంటి? బ్రిక్స్, బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఈ మొత్తము ఏవైతే 5 దేశాలు ఉన్నాయో ఈ 5 దేశాలు ఒక కూటమి అనమాట. ఈ కూటమిని బ్రిక్స్ అంటారు. ఓకే, సో ఈ యొక్క బ్రిక్స్ కూటమిని ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది ఎప్పుడో. సో ఈ బ్రిక్స్ కూటమిలో ఎప్పటికప్పుడు వాణిజ్యం కావచ్చు, సహాయ సహకారాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో అది అయితే ఇప్పుడు ఈ యొక్క బ్రిక్స్కి సిసిఐకి బ్రిక్స్లో ఉన్న సిసిఐ డిపార్ట్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఈమెని ప్రకటించారు. ఓకే, అండ్ దీనికి సంబంధించిన కీ పాయింట్ చూసుకుంటే బ్రిక్స్ని విస్తరించండి అని అడగొచ్చు. వెంటనే మీరు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. అలాగే బ్రిక్స్ సిపిఐ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే సృష్టి జూపూడి. బ్రిక్స్ కూటమి ఏ సంస్థ యొక్క అనుమతితో పనిచేస్తుంది లేదా ఏర్పాటు అయిందంటే ఐక్యరాజ్య సమితి. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎడిటోర్లు అండి. సో వృత్తి నైపుణ్యంతో లాభాల బాట అనేసి ఒకటి రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా బిఎస్ఎన్ఎల్ని, ఎల్ఐసిని ఈ రెండింటిని అసలు చూపించడానికి ప్రధాన కారణాలు ఏంటో మనం ఎడిటోరియల్ చదివిన తర్వాత తెలుసుకుందాం. ఓకే, చూడండి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే కార్యక్రమం జోరుగా సాగుతోంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే చాలా పలు సంస్థలను ప్రైవేట్కి ఇవ్వడము, కొన్ని సంస్థలు మూసేయడము అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ తరువాత కాలంలో కొనారిల్లిపోవడానికి కారణాలు ఎన్నో తోడయ్యాయి. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడమే పరమావధిగా ఘనతకెక్కిన నూతన ఆర్థిక విధానాలు సంస్కరణల మోత మోగించి ప్రభుత్వ రంగాన్ని ప్రణాళికబద్ధంగా ధ్వంసం చేయడంతో మన కీర్తిని పొందాయి. ప్రభుత్వ రంగంపై ప్రతికూల ముద్ర వేసి మితిమీరిన అధికార యంత్రాంగంతో సో మనకి
సో చితికిల పడిన ఘనత తీలా పాపం తలపడేందుకు అన్నట్లుగా అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు చెందుతోంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థల విభాగం, దీన్ని డిపిఈ అంటారు. 2018-19 సర్వే ప్రకారం మొత్తంగా మన దేశంలో ఉన్న 339 పిఎస్యులు, పిఎస్యు మీన్స్ పి ఫర్ పబ్లిక్, ఎస్ ఫర్ సెక్టర్, యు ఫర్ యూనిట్, పబ్లిక్ సెక్టర్ యూనిట్ నిర్వహణలో ఉన్నవి 257. మిగతా 82 సంస్థలు ఇంకా నిర్వహణ మొదలు పెట్టలేదు. అంటే మన భారతదేశ ప్రభుత్వంలో 339 పిఎస్యు కంపెనీస్ ఉన్నాయి. ఇందులో ప్రజెంట్ నిర్వహణలో అంటే ప్రజెంట్ ప్రోగ్రెస్లో ఉన్నవి 257. మిగతా 82 సంస్థలు ఇంకా ప్రారంభం కాల. వీటిలో 10 మహారత్నాలు, అలాగే 14 నవరత్నాలు, 77 మినీ రత్న సంస్థలు ఉన్నాయి. మొత్తం పిఎస్సిలో వీటి వాటా 3వ వంతు పైమాటే. నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు దేశాభివృద్ధిలో ఎనలేని పాత్ర పోషించాయన్నది స్పష్టమవుతుంది. డిపిఈ వెబ్సైట్లో పొందుపరిచిన వార్షిక నివేదికల ప్రకారం చూస్తే ప్రభుత్వ రంగం దేశానికి ఎంత మాత్రం గుదిబండ కాదని తెలుస్తోంది. 1951లో 5 సంస్థల్లో 29 కోట్లుగా ఉన్న స్థూల పెట్టుబడి 2018 339 సంస్థల్లో 13.73 లక్షల కోట్లకు పెరిగింది. నిర్వహణలో ఉన్న 257 పిఎస్సిలలో 184 అంటే 72% సంస్థలు లాభాల బాటలో ఉన్నాయి ప్రజెంట్. అయితే 2018-19 సంవత్సరానికి 1.43 లక్షల కోట్ల రూపాయల లాభాలతో అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 11.36% వృద్ధిని నమోదు చేశాయి. ఇదే కాలంలో 1.4% వృద్ధితో కేంద్ర ఖజానాకు 3.72 లక్షల కోట్ల రూపాయలు జమ చేశాయి. మిగిలిన 73 సంస్థల్లో నష్టాలకు కారణాలు గమనిస్తే కాలం చెల్లిన యాజమాన్య నిర్వహణ పద్ధతులు, మార్కెట్ నుంచి గట్టి పోటీ ఎదురవ్వడం, మితిమీరిన ప్రభుత్వ జోక్యం, సంస్థ నిర్వహణలో ప్రతి చిన్న పనికి సర్కార్ ఆదేశాలపై ఆధారపడాల్సి రావడం, ఇలాంటివి ఎన్నో తోడవుతున్నాయి. కాగ్ డిపిఈ నివేదికలు స్పష్టీకరించే ఈ విషయాల్ని. దీన్ని బట్టి ప్రభుత్వ రంగ సంస్థల వ్యాపార నిర్వహణకు తగిన పరిస్థితులను కల్పిస్తూ ప్రైవేటు రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలనే ఇస్తే అవి అద్భుతంగా పని రాణిస్తాయని చెప్తున్నారు. అయితే దేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా సైతం నెట్వర్క్ కలిగిన బిఎస్ఎన్ఎల్ ఇప్పటిదాకా 4G లైసెన్సులకు మంజూరు చేయకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు మచ్చు తునక అని చెప్పాలి. రద్దీ ఎక్కువగా ఉండి లాభాలు కురిపించే మార్గాలను ప్రైవేటు సంస్థలను కట్టబెట్టి నష్టాలదారులను ప్రభుత్వ సంస్థలపై రుద్దిన ఫలితంగా విమానయాన రంగం, రోడ్డు రవాణా సంస్థలు నష్టాలు పాలయ్యాయి. మారుమూల పల్లెల్లో సైతం ఉనికిని, సిబ్బందిని కలిగి ఉన్న తపాలా శాఖను మరింతగా విస్తరించి లాభాల బాట పట్టించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే వాటికి పూర్తి స్థాయి స్వయం ప్రతిపత్తిని కల్పించి నిర్ణయాధికారాలను పూర్తిగా వాటికి వదిలేస్తే రుణాల ఎగవేతలను, నిరర్థక ఆస్తులు బెడతో పరిహరించవచ్చు. అయితే దేశ ఆర్థిక రంగానికి వెన్నెముకలా నిలుస్తూ ప్రభుత్వాలకు అవసరమైనప్పుడల్లా నిధులు సమకూరుస్తూ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడే సైనికుల్లా ఆర్థిక వ్యవస్థను అన్ని రకాలుగా ఆటుపోట్ల నుంచి కాపాడుతున్న జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసిని కూడా దొడ్డిదారిలో ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్లమెంట్లో సైతం విస్తృతమైన చర్చకు అవకాశం లేని విధంగా ద్రవ్య బిల్లులోనే ఎల్ఐసి చట్టం 1956కి 27 రకాల సవరణలు ప్రతిపాదించి నెగ్గించుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది. అయితే చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక విషయం చెప్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఎల్ఐసి కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఎల్ఐసిలో ఉన్నంత కస్టమర్లు ఇంకే శాఖలోనూ లేరు. మహా అయితే ఎస్బీఐలో ఉండొచ్చు. ఎల్ఐసి ఎప్పుడు నుండో వస్తుంది. ఇప్పటికీ ఎల్ఐసి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే చాలామంది ఈ యొక్క పాలసీలు తీసుకోవడానికి రెడీగా ఉంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రపంచమంతా 5Gలోకి వచ్చేస్తుంటే ఇంకా బిఎస్ఎన్ఎల్ అనేది 3Gలోనే ఉండిపోయింది. అది కూడా 3G ఎక్కడ పడితే అక్కడ లేదు. సో అంటే అర్థం చేసుకోండి, ప్రభుత్వ రంగ హయాంలో ఉండి ప్రభుత్వ రంగ పిఎస్యు కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్లో 4Gకి ఎందుకో అవకాశం ఇవ్వట్లేదు, ఎందుకు ఆమోదం తెలపట్లేదు 4G నెట్వర్క్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఎందుకు కొంత పెట్టుబడులు పెట్టి 4G నెట్వర్క్ని డెవలప్ చేసి ఎందుకు ప్రజల్లో దాని యొక్క ఉనికిని పెంచాలనుకోవడం లేదు, అది కూడా గమనించాలి. ఎందుకంటే వీళ్ళకి చేత కాదని తెలుస్తుంది. అలాగే ఎల్ఐసి ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాగే కొన్ని బ్యాంకులను ప్రైవేటీకరించడం, మెర్జింగ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. ఇటీవలే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ అంటే అమ్మేయడం, ఏకంగా ప్రైవేటీకరణం కూడా కాదు, అమ్మేయడం అనే పనిలో ఉండడం జరిగిందనమాట. సో దాన్ని స్పష్టం కూడా చేశారు. ఇప్పటికీ అక్కడ చాలా రభస జరుగుతోంది. చూడాలి మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది. కానీ ప్రభుత్వాలు తలుచుకుంటే వాటిని ఈజీగా డెవలప్ చేయగలవు. అయితే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం, స్ట్రాటజీ ప్రకారం ఇప్పటివరకు ఎల్ఐసి కావచ్చు, తర్వాత వచ్చేసి బిఎస్ఎన్ఎల్లో కావచ్చు, ప్రభుత్వం నియమిస్తున్న
ప్రభుత్వ అధికారులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం మనం పని చేసినా చేయకపోయినా జీతం ఇస్తుంది అనే ఒక ధీమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆయా ప్లేసుల్లో ప్రైవేట్ వ్యక్తులకి అవకాశం ఇవ్వాలి. సో అంతేకాకుండా ఒక ప్రైవేట్ హెడ్కి తగ్గ అంటే అందులో ప్రైవేట్ వ్యక్తి ఉండాలి, అలాగే గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఉండాలి. వాళ్ళిద్దరు నిర్ణయాల మీద ఆ కంపెనీ నడిస్తే ఖచ్చితంగా లాభాల బాటలో నడుస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం మనం కల్పించే అవకాశాలు ఏంటో సో అక్కడున్న ప్రైవేటు వ్యక్తికే తెలుస్తుంది. ప్రైవేటు వ్యక్తి ఏ విధంగా కంపెనీని లాభాల్లోకి తీసుకెళ్తున్నాడు అనేది కూడా మనకు కూడా తెలుస్తుంది అన్నమాట ప్రభుత్వ అధికారులకి. అయితే బాగా ఎక్స్పీరియన్స్ అయిన బాగా మంచి మంచి సంస్థల్లో పనిచేసిన వ్యక్తులకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు డెవలప్ చేస్తారు. లేదా ఆల్రెడీ రిటైర్ అవ్వకూడదు, నాకు ఇష్టం లేదు అని ఒక పెద్ద ప్రైవేట్ సంస్థల నుండి సంబంధించిన ఎవరైతే మేనేజర్లు, సిఇఓలు అండ్ జనరల్ మేనేజర్లు కావచ్చు, సీఎం అంటే నెక్స్ట్ వచ్చేసి ఎండీలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఈ పిఎస్సి కంపెనీలోకి తీసుకొని ఆ విధంగా డెవలప్ చేయాలి. ఓకేనా? సో అలా ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా ఈ సంస్థలు కూడా డెవలప్ అవుతాయి. అంతేగాని మాకు లాభాలు రావట్లేదు అంటే మీరు ఏం పెట్టుబడులు పెట్టకుండా లేదా వాటిని లాభాల్లోకి వెళ్ళే విధంగా ఎక్విప్మెంట్ కావచ్చు, వ్యవస్థను మీరు రూపొందించకుండా ఎలా అవి లాభాల్లోకి వెళ్తాయండి? ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంది, ఇంకా 3G వాడుతున్నాడు. ఇప్పుడు 3G ఎవడు వాడట్లేదు, అందరూ 4G, నెక్స్ట్ 5G కూడా వచ్చేబోతుంది 2021లో, దానికి కన్వర్ట్ అయిపోతారు. ఇంకా 3G ఎవడు వాడతాడండి? బుద్ధున్ని ఎవడు వాడు. కాబట్టి ప్రభుత్వం కొంచెం ముందు చర్యగా అడ్వాన్స్ అవ్వాలి. అన్ని సంస్థలకి జియోకి ఆఫర్ పెడతామంటే ఆ ఆఫర్కి ఓకే చేసేస్తుంది ట్రాయ్ చేత. అంత పలుకుబడి చూపిస్తున్న ప్రభుత్వాలు మరి సొంత పిఎస్సీల మీద ఎందుకు చూపించట్లేదని చూడాలి. ఇదిగా ఈరోజు ఒక టోటల్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.